మన శ్రీకాకుళం అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ రథసప్తమి వేడుకలు ఇసుకేసిన రాలనంత భక్తులతో అంగరంగ వైభవంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఆలయ చరిత్ర వింటే ఇంత గొప్ప పుణ్యక్షేత్రం మన శ్రీకాకుళంలో ఉందని గర్వపడతాం. 4 ముక్కలో చెప్పేస్తే జాతకం. పూర్వం విశ్వకర్మ కని విని ఎరగని రీతిలో ఒక అద్భుతమైన సూర్య భగవానుడి విగ్రహం నిర్మించి దాన్ని అరసవల్లిలో ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేస్తూ ఉండేవాడు. అయితే కాలక్రమేణా విగ్రహం మట్టిలో కలిసిపోయింది. కొంతకాలానికి ద్వాపర యుగంలో కృష్ణుడు సోదరుడైన బలరాముడు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ మన ఉత్తరాంధ్రకు రావడం జరిగింది. అప్పటికే ఉత్తరాంధ్ర ఘోరమైన కరువులో కిటకిటలాడుతూ ఉండేది. ప్రజల పరిస్థితి చూసిన బలరాముడు తన నాగలతో భూమిపై తవ్వగా ఒక నది ఏర్పడింది. ఆ నది పేరు ఇప్పటికీ మనం పిలుచుకునే నాగవల్లి నది. బలరాముడు నదీ తీరాన శివాలయం నిర్మించి ప్రారంభోత్సవాలకే దేవతలందరినీ ఆహ్వానించారు. శివ పార్వతులతో దేవతలందరూ వచ్చారు, కానీ దేవతల అధిపతి అయిన ఇంద్రుడు మాత్రం రాలేదు. పూజ అయిపోయింది, దేవతలందరూ వెళ్ళిపోయారు. అది శివ పార్వతుల ఏకాంత సమయం. అటువంటి సమయంలో వచ్చాడు ఇంద్రుడు. కోపంతో ఉన్న నంది ఇంద్రుడిని వెళ్ళనీయకుండా అడ్డుకున్న అహంకారంతో ఉన్న ఇంద్రుడు నంది మాటల్ని తిరస్కరించి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. రంకెలేస్తున్న నంది కొమ్ములతో ఢీ కొడితే గాయాలతో ఇంద్రుడు ఒక చోట పడిపోయాడు. వన ఊపిరితో ఉన్న ఇంద్రుడికి స్వప్నంలో సూర్య భగవంతుడు కనిపించి, నీవు పడి ఉన్న చోట నీ వజ్రాయుధంతో తవ్వితే నా విగ్రహం కనిపిస్తుంది, దానికి పూజ చేస్తే మళ్ళీ పూర్తి ఆరోగ్యవంతుడు అవుతావు అనగా తెలుసుకుని మట్టిలో ఉన్న విగ్రహాన్ని తీసి పూజ చేసి ఆరోగ్యవంతుడయ్యాడు. ఇందుకు కదా ఆరోగ్యాలను ఇచ్చేవాడు సూర్య భగవానుడు అంటారు. భారతదేశంలోని అతి పురాతనమైన సూర్య ఆలయం మన అరసవల్లి ఆలయం. నిత్యం పూజ జరిగే ఏకైక సూర్యక్షేత్రం మన అరసవల్లి క్షేత్రం. సాక్షాత్ సూర్య కిరణాలే తన రూపాన్ని తాకే ఏకైక పుణ్యక్షేత్రం అరసవల్లి పుణ్యక్షేత్రం. నువ్వు చూసి సరిపోద్దేటి. చెయ్యి షేర్ చెయ్యి.